ఇక వివరాల్లోకి వెళ్తే ఏలూరు నగరానికి సుందరీకరణ అందాలు అద్దేందుకు అందరి కృషితో ముందుకు వెళ్తున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఇందులో భాగంగానే చెత్తా చెదారాలను నిర్మూలించేందుకు సిబ్బందిని అప్రమత్తం చేస్తూ వస్తున్నామని చెప్పారు. ఏలూరులో సోమవారం తెల్లవారుజామునే పలు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేసిన ఆయన అపారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు. ఆదేశాలు ఇవ్వడమే కాదు, అవి అమలవుతున్న తీరును స్వయంగా పరిశీలిస్తూ వస్తున్నారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి. ఇందులో భాగంగానే సమయం దొరికినప్పుడల్లా నగరాన్ని చుట్టేస్తున్నారు. ఎన్నికల సమయంలోనే కాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు నిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉంటున్నారు ఆయన. ఇదే క్రమంలో సోమవారం తెల్లవారుజామునే ఏలూరు నగరంలో నెలకొన్న అపారిశుధ్యంపై ఆపరేషన్ స్టార్ట్ చేసిన ఎమ్మెల్యే చంటి నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి అపారిశుధ్య పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. అలాగే 3, 4 సర్కిళ్లలోని శానిటేషన్ ఇన్స్పెక్టర్ల కార్యాలయంలో సిబ్బంది హాజరును పరిశీలించారు. తరచుగా గైర్హాజరైన సిబ్బందిని తిరిగి క్రమశిక్షణగా విధుల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వన్ టౌన్లోని కూరగాయల మార్కెట్ ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. అలాగే పలువురు పారిశుధ్య కార్మికులతో స్వయంగా మాట్లాడిన ఎమ్మెల్యే వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా నగర సుందరీకరణకు సహకరించాలని సూచించారు. అలాగే స్థానిక 37వ డివిజన్లోని బృందావన్ పార్క్ వాకింగ్ ట్రాక్ను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గాన్ని సుందర నగరంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఇందులో భాగంగానే నగర సుందరీకరణలో కీలక భూమిక పోషించే పారిశుధ్య సిబ్బందితో తాను స్వయంగా రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి పలు కీలక సూచనలు చేశానని, వారికి 10 రోజుల సమయం ఇచ్చానని, ఆ గడువు ముగియడంతో సిబ్బంది పనితీరును స్వయంగా తెలుసుకునేందుకు తానే పర్యటిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా సిబ్బందిని అప్రమత్తం చేయడంతో పాటు నిర్ణయాల అమలును క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు ఎమ్మెల్యే చంటి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ డాక్టర్ మాలతి, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, 37వ డివిజన్ కార్పొరేటర్ నాయుడు పృథ్వీ శారద, టీడీపీ నాయకులు ఆర్నేపల్లి తిరుపతి, అమరావతి అశోక్, నాయుడు సోము, పలువురు కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 3-4 డివిజన్లు అంటే బళ్ళు మీద 20 మినిట్స్లో అయిపోద్ది. మినిట్స్ అయితే బైక్ మళ్ళీ తర్వాత మళ్ళీ పోయాలంటే మళ్ళీ పోయడానికి పట్టుకెళ్తారు. మళ్ళీ తీసుకెళ్ళి బంక్కి మళ్ళీ కొట్టించి మళ్ళీ కొట్టాలి. రాసిలకోట లేలారాని, రాసిలకోట గుర్రమ్మ నాకు మెసేజ్లు పెట్టారు. నా దగ్గరికి పర్సనల్గా వచ్చి చెప్పారు అందరూ వర్కర్లు రావట్లేదు అనేది వాళ్ళు ఊరికంటే చెప్పారు. మరి మీరేమో ఆ రోజు నేను మీటింగ్ పెట్టిన రోజున, రివ్యూ పెట్టిన రోజున అందరూ వర్కర్లు వచ్చేస్తున్నారని చెప్పారు. నేను రివ్యూ పెట్టక ముందు పర్మనెంట్ వర్కర్లు కూడా కంప్యూటరేషన్ వేసి వెళ్ళిపోతున్నారు అనేది కూడా అన్నారు. మరి నేను రివ్యూ పెట్టాక వాళ్ళు వస్తున్నారని అన్నారు. కరెక్టేనా? వస్తున్నారు. 60,000 ఎన్నింటిలోకి వస్తారు? 5 సార్. ఈ దయం వచ్చేసేవారు ఇక్కడ రాలేదు. ఈ 11వ డివిజన్ మనకి కోట చెప్పిన సచివాలయం సార్. సచివాలయం అక్కడ ఒక మినిస్ట్రీ, ఇక్కడ ఒక మినిస్టర్ ఉంటారు సార్. అక్కడ ఇద్దరు వీళ్ళిద్దరు ఇక్కడ సెక్రటరీలు అండి. 11వ డివిజన్ కోట సచివాలయం వేస్తుంది సార్. అక్కడ వేస్తున్నారు. దానిపై ఇష్టం పర్వతం అక్కడ ఎంతండి? అక్కడ 12 మంది ఎక్కడ వేస్తారో వచ్చి వేస్తారా? వేరే రకంగా వేస్తారా? కంపల్సరీ ఎన్నింటిలో అక్కడ ఉన్నారు.
ఇప్పుడు ఇందులో ఏ బిజినెస్ సార్? దీంట్లో 12 మంది 11 కూడా ఎక్కువగా వచ్చారు. అది ఇన్స్పెక్టర్ దగ్గర ఉందా? మరి అప్పుడు బిల్లు ఎలా వేస్తారు వాళ్ళ దాంట్లో నుంచి? అక్కడ ఉన్నాడా?